అలాగే నా పేరు మిత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది బేసిక్గా ఇరుముడి మూవీ డే 2 కలెక్షన్ రిపోర్టు. సో డే 1 ఆల్రెడీ మనం కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇది డే 2 యొక్క డీటెయిల్డ్ కలెక్షన్ రిపోర్ట్ అనమాట. సో డే 1కి డే 2కి ఏమైనా కలెక్షన్స్ పెరిగాయా, ఏంటి పరిస్థితి, అండ్ తమిళ పరిస్థితి ఏంటి, అండ్ ఫర్దర్గా ఎలా ఉంటుంది మొమెంటం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 2 ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. డే 1 బేసిక్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 26.1 crore కలెక్ట్ చేసింది అని చెప్పి. సో డే 3 మనం అనుకున్నది ఏంటంటే ఇది అప్రాక్సిమేట్లీ ఒక 30 crore వరకు కలెక్ట్ చేస్తుంది అన్నట్టుగా అనుకున్నాం. బట్ అలా జరగలేదు. యాక్చువల్గా ఇది డే 2 రోజున మనకి అప్రాక్సిమేట్లీ 28.4 crore అయితే కలెక్ట్ చేసింది. 28.4 crore అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో చాలా మంచి నెంబర్సే పెట్టింది డే 2 రోజున. సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఈ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ 54.5 crores అనమాట. సో అది రాసుకున్నాను, ఆ నెంబర్ అయినా కాదా అని డౌట్ వచ్చి కింద జరుపుకున్నా. సో 54.5 crore కలెక్ట్ చేసింది 2 రోజులకి సినిమా అయితే. సో మంచి నెంబరే 54.5 crore 2 days కలెక్ట్ చేసిందంటే చాలా చాలా సాలిడ్ నెంబర్. అది కూడా మంచి తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. రవితేజ గారు బేసిక్గా ప్రాఫిట్ షేర్ తీసుకోవడం వల్ల రెమ్యునరేషన్స్కి ఎక్కువ పోలే. సో ఇవన్నీ కూడా జరగడం వల్ల మంచిగా వచ్చింది సినిమా. అండ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిగా నచ్చింది సినిమా, అందరికీ నచ్చింది. రవితేజ గారి ఫ్యాన్స్కి రవితేజ గారికి యునానిమస్ సపోర్ట్ ఉంటుంది అందరి ఫ్యాన్స్ నుంచి కూడా. ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడరు, అదనమాట పాయింట్. సో అది మరి సిచ్యువేషన్. సో చాలా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. అంటే చాలా సినిమాల బుకింగ్స్ని దాటేసింది ఈ సినిమా డే 1 బుకింగ్స్ని. అంత ఫెంటాస్టిక్ రిజల్ట్తో వెళ్తాం సినిమా. సో అందుకే ఇంకా ఫెంటాస్టిక్ ఇంకా అంతే. సో డే 2 రోజు మనకి బాగా కలెక్ట్ చేసింది 28.4 crore అయితే కలెక్ట్ చేసింది కదా. సో 54.5 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు అయితే. ఇంకా నెట్ విషయానికి వచ్చినట్టయితే నెట్ కూడా అప్రాక్సిమేట్లీ మనకి 17.8 దాకా కలెక్ట్ చేసింది డే 2 రోజున. సో డే 1కి దీనికి నెట్ కూడా ఇంప్రూవ్ అయింది. యాక్చువల్గా నేను నిన్నటి రిజల్ట్లో నేను ఏమన్నా అంటే నిన్న డే 1 గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పటికి నేను లైవ్ రిపోర్ట్ కదా చూస్తున్నాను. సో అప్పటికి నాకు 1640 shows ఎంతో చెప్పాను నేను. కానీ ఓవరాల్గా అయితే మటుకు ఇప్పుడు 2943 shows అయితే పడ్డాయి. సో డే 1 ఏం జరిగింది, అప్రాక్సిమేట్లీ 2673 shows వేశారు. అందులో 2591 shows ఏమో తెలుగు అండ్ 82 shows ఏమో తమిళకి వేశారు. కానీ డే 3 బేసిక్గా 2943 shows వేశారు. అందులో 2840 తెలుగు షోస్ అయితే 103 తమిళ్ షోస్. సో తమిళకి కూడా కొంచెం షోస్ అయితే పెరిగాయి అనమాట. సో అదొక నెక్స్ట్ లెవెల్ థింగ్ అనిపించింది. అంటే లైక్ ఆక్యుపెన్సీలు కూడా నిన్నటి మీద కొంచెం బెటర్గానే అయ్యాయి. ఇప్పుడు తమిళ ఆక్యుపెన్సీ అరౌండ్ 16% ఉంది, తెలుగు మటుకు కొంచెం తగ్గింది, 79% ఉంది ఆక్యుపెన్సీ. నిన్న 80 అనుకుంటా. నిన్న ఐ థింక్ ఒక నిమిషం ఆగండి, నిన్నటి నోట్ ప్యాడ్కి వెళ్తా ఒకసారి. నిన్నటిది 80% ఆక్యుపెన్సీ, తమిళ్ 12% ఉంది. ఇవాళ తమిళ ఆక్యుపెన్సీ 16% ఉంది, మనది 79% ఉంది. అఫ్కోర్స్ షోస్ పెరిగాయి కదా, సో దానికి తగ్గట్టు అనమాట. సో ఆక్యుపెన్సీ అది అట్లా ఉంది సిచ్యువేషన్. సో మంచి ఆక్యుపెన్సీలు పడ్డాయి, మంచి నెట్ అయితే వచ్చింది, అండ్ షోస్ కూడా పెరిగాయి. అండ్ నాకు తెలిసి డే 3 ఇంకా షోస్ పెరుగుతాయి అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో డే 3 ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ షోస్ అయితే కంప్లీట్గా కాదు. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు మంచి నెంబరే పెట్టేలాగే ఉంది సినిమా అయితే. సో అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆక్యుపెన్సీ నిన్నటి మీద ఒక 1% తక్కువ కనబడుతోంది యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు అయితే మటుకు సండే రోజు. బట్ చూద్దాం మరి ఇంకేమో. మరి ఆక్యుపెన్సీ ఇంకొంచెం బెటర్గా ఉంటే దట్ విల్ బి ఫెంటాస్టిక్ కదా. సో ఓవర్సీస్లో బేసిక్గా డే 2 అరౌండ్ 4.2 crore కలెక్షన్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా 10.5 CR దాకా వచ్చింది ఓవరాల్గా ఇప్పటివరకు ఓవర్సీస్ నుంచి. సో ఫెంటాస్టిక్ నెంబర్ పెట్టింది ఓవర్సీస్ నుంచి కూడా. అంటే అది బ్రేక్ ఈవెన్ చాలా తక్కువ టార్గెట్ అబ్బా, 9 crore ఎంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్. సో 9 crore 10 crore బ్రేక్ ఈవెన్ టార్గెట్. అలాంటిది అది బేసిక్గా ఇప్పుడే కొట్టేసింది కదా. సో ఈజీగా కొట్టేసింది, ఈజీ టార్గెట్, ఈజీగా అచీవ్ అయిపోయింది బ్రేక్ ఈవెన్. నాకు తెలిసి ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఒక నేను అన్నట్టు 9 కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా కూడా నాకు తెలిసి కొంచెం చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకు. ఒకసారి ఉండండి బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తాను నేను ఒకసారి. సో నాది అంటే లైక్ నాకు ఎక్కడో నేను నా నోట్ ప్యాడ్లో ఎక్కడో రాసుకున్నట్టు డౌట్ నాకు. ఇరుముడి బ్రేక్ ఈవెన్ ఓవర్సీస్ నుంచి 1 million రావాల్సి ఉంటుంది. 750K నార్త్ అమెరికా నుంచి రావాల్సి ఉంటుంది బ్రేక్ ఈవెన్కి.
ఏముంది, ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అయితే డన్, ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది డూడ్, అయిపోయింది బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ. 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కొట్టిందా సినిమా ఓవర్సీస్లో. అండ్ ఇక్కడ కూడా చాలా చోట్ల ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ నాకు తెలిసి. నైస్, అద్భుతం, ఫెంటాస్టిక్. సో అదిరిపోయింది. సో ఓవర్సీస్ నుంచి కూడా చాలా మంచి నెంబర్లు పడుతున్నాయి. అండ్ బేసిక్గా తమిళ నుంచి మటుకు నిన్నటి మీద కొంచెం ఎక్కువే, బట్ చాలా తక్కువే. నిన్న బేసిక్గా చెప్పే కదా 0.035 ఎంతో వచ్చిందని చెప్పి. సో ఆటోమేటిక్గా ఇంకా ఇవాళ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేములే అనుకున్నాను నేనైతే. బట్ పర్లేదు, ఇవాళ 0.05 వచ్చింది. అంటే నేను 3,50,000 వస్తే ఇవాళ 5 లక్షలు వచ్చింది. సో మరీ తక్కువే, చాలా తక్కువ వచ్చింది. అంటే హైప్ లేదు తమిళ్లో ఎందుకో. కోర్స్ ఇంకా రవితేజ గారికి రీసెంట్గా పెద్ద మార్కెట్ మన దగ్గరే లేదనుకున్న టైంలో ఇరుముడి పడి ఆయన లేపి లేపి కూర్చోబెట్టింది మళ్ళీ. సో ఒక రైట్ సినిమా పడితే రవితేజ గారికి ఇది రిజల్ట్ అని చెప్పి ప్రూవ్ చేసింది సినిమా. సో ఇంకా ఆబ్వియస్లీ నో ఇష్యూస్. సో మనకి నైట్ షోస్ నుంచి మంచి ఆక్యుపెన్సీ వస్తుంది, అరౌండ్ 88% పైన ఆక్యుపెన్సీ వస్తుంది, 89 అలా వస్తుంది అనమాట ఆక్యుపెన్సీ. సో నైస్ అండ్ ఫెంటాస్టిక్. సో డే 1 మీద డే 2 కలెక్షన్స్ అయితే ఎక్కువ అయ్యాయి, బట్ 30 అయితే కలెక్ట్ చేయలేదు కదా. సో అది నా కన్సర్నింగ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 54.5 crore కలెక్ట్ చేసింది. సో లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు. సో ఈ వీకెండ్ నాటికంటే సండే రోజుకి నాకైతే ఆక్యుపెన్సీ 1% ఇంకా తక్కువే ఉంది కాబట్టి నేను ఎక్కువ ఆశలు పెట్టుకోవట్లేదు. 35 అలా అనుకున్నాను, కానీ 30 అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక 30 crore ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక 84.5 ఆర్ 85 రౌండ్ ఫిగర్ అక్కడ వరకు రీచ్ అవుద్ది అనుకుంటున్నా సండే నాటికి. అండ్ సండే తర్వాత మండే ఇవన్నీ ఉంటాయి కదా. సో వెన్స్డే నాటికి ఒక 100 crore మార్క్ రీచ్ అవ్వచ్చు అనిపిస్తుంది వెన్స్డే నాటికి. ఏదైనా వెన్స్డేకి రీచ్ అయిపోద్దబ్బా. కాకపోతే వెన్స్డే టాక్సిక్ రిలీజ్ ఉంది. సో టాక్సిక్ వెన్స్డే రిలీజ్ ఉంది కదా. సో దానివల్ల కొంచెం కాంప్లికేట్ ఉంటుంది మ్యాటర్. చూద్దాం మరి, ఇంకా లెట్స్ సీ. మరి టాక్సిక్ అయితే మటుకు కొంచెం మరి గట్టిగా రిలీజ్ ఉంటుంది. టాక్సిక్కి షోస్ చాలా గట్టిగా వేస్తున్నారు టాక్సిక్కి. అండ్ ఏపీలో 500, 600తో 5 AM షోస్ అయితే ఉండబోతున్నాయి. తెలంగాణలో ఉండకపోవచ్చు మోస్ట్లీ, బట్ ఏపీలో అయితే ఉండబోతున్నాయి అట్లా అనమాట. సో చూద్దాం మరి టాక్సిక్ ఎట్లా థియేటర్లు ఎన్ని తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. వెన్స్డే రోజు నుంచి దీనికి ఎన్ని షోస్ ఉంటాయి అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్రాక్సిమేట్లీ గ్రేట్ అయ్యా 3000 షోస్ దగ్గరగా వేస్తున్నారంటే. సో నైస్, బాగానే ఉంది. అంటే కొన్ని పెద్ద సినిమాలు ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ షోలు పడుతుంటాయి, నేను కాదన్ను. కాకపోతే బట్ యూనో ఇదైతే మటుకు చాలా పెద్ద విషయమేగా నన్ను అడిగితే మటుకు. సో అది అట్లా అనమాట. సో ఇప్పుడు చాలా సినిమాలకి చాలా హ్యూజ్ లెవెల్లో షోస్ అయితే పడతాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఈ సినిమాకి 3000 షోస్ అంటే గ్రేట్ అని నన్ను అడిగితే మటుకు. సో నైస్, బాగానే ఉంది. సో లాంగ్ రన్లో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు వీకెండ్ నాటికి అంటే వెన్స్డే నాటికి ఇది ఒక 100 crore మార్క్ని టచ్ చేస్తే లాంగ్ రన్లో ఒక 130 అలా కొడుతుందేమో అన్న ఫీల్ అయితే ఉంది నాకు. ఇప్పటికీ ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాను నేను. అంతకంటే బెటర్గా అని నేను అనుకోవట్లేదు. బట్ 130 ఈజ్ సచ్ ఏ హ్యూజ్ నెంబర్. అసలు మైత్రి వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఎక్సెప్ట్ వాడు డిస్ట్రిబ్యూషన్ తప్ప. అప్పుడప్పుడు రాబిన్ హుడ్ లాంటివి కూడా తగులుతూ ఉంటాయిలేండి. బట్ వాడు అన్నీ మోస్ట్లీ హిట్లు కొడుతున్నాడు మైత్రి వాడు. అంటే వాడు పెద్ద పెద్ద సినిమాలు తీసుకొని ఫస్ట్, సో ఆ తర్వాత వాటిలో వచ్చిన ప్రాఫిట్లన్నీ చిన్న చిన్న వాటి మీద పెట్టి వాటితో మంచి ప్రాఫిట్లు కొట్టి మళ్ళీ పెద్దవి తీస్తా బాగా చేస్తున్నాడు, భలే హ్యాండిల్ చేస్తున్నాడు తెలుసా మొత్తం అన్నీ కూడా. నైస్. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్గా లాంగ్ రన్లో ఇరుముడి సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? సో నేను అనుకోవడం అయితే చెప్తున్నా కదా 130 అవ్వచ్చు. అండ్ ఈ సండే రోజు ఒక 30 crore దాకా కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అండ్ వెన్స్డే టాక్సిక్ రిలీజ్ అయిన రోజు ఇది నా తెలిసి 100 కొట్టచ్చు అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో మరి ఇక మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్. సో ఓవరాల్గా అంటే లైక్ ఎంత కలెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో అనేది చెప్పండి. నాకైతే మటుకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ మేబీ సమ్హౌ బిట్వీన్ 130 అట్లా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో బట్ ఏమైనా మిస్ అయితే ఏమైనా చెప్పలేదు కానీ నేను, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మటుకు ఆ ఫీల్ అయితే ఉంది. ఏదైనా రవితేజ గారికి ఇది చాలా అంటే చాలా సాలిడ్ కంబ్యాక్ అబ్బా. చిన్న కంబ్యాక్ అయితే కాదు, అదైతే మటుకు చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇంత హ్యూజ్ కంబ్యాక్ మళ్ళీ ఎవరైనా ఇస్తారా? మళ్ళీ రవితేజ గారి ట్రై చేయాలి. ఆ మధ్య ఆది సాయి కుమార్ గారు కూడా మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గారు కూడా కొరియన్ కనకరాజుతో మంచి కంబ్యాకే ఇచ్చారు. సో అందరూ కూడా ఈ మధ్య ఏందో బాగానే కంబ్యాక్లు ఇస్తున్నారు అందరూ కూడా. కొరియన్ కనకరాజు కలెక్షన్స్ ఎంత? కొరియన్ కనకరాజు లైఫ్ టైం కలెక్షన్ ఇన్ మై ఫేవరెట్ సైట్స్ ఎవరెవరు. ఓకే, డే 14 వరకు కనుక చూసుకుంటే
అప్రాక్సిమేట్లీ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ ఎంత దగ్గరగా 39-40 దగ్గర ఉంది. సో ఓకే, 40 crore దాటింది. వరుణ్ తేజ్ గారికి బేసిక్గా 40 crore అంటే కొంచెం పెద్ద నెంబరే ఆయన మార్కెట్కి. సో బై నైస్, బాగానే హిట్ కొట్టిందయ్యా. అదే అంటున్నా, అందరికీ హిట్లు పడుతున్నాయి. అయ్యగారు కంబ్యాక్ ఇచ్చారు, అన్నిటికంటే ముఖ్యంగా అయ్యగారిది భారీ కంబ్యాక్. అసలు మామూలు కంబ్యాక్ కాదు అయ్యగారిది అయితే మటుకు, అసలు పీక్స్ లెవెల్ కంబ్యాక్ అయ్యా అదైతే మటుకు. సో అప్రాక్సిమేట్లీ ఎంత కలెక్ట్ చేసింది ఈ సినిమా? సో అంటే ఓవరాల్ రిపోర్ట్ అయితే కంప్లీట్గా లేనట్టు ఉంది, బట్ మినిమల్ రిపోర్ట్ అయితే ఉంది కదా. ఓకే, 80 కూడా కాదు, 90 దాటిందే. కానీ బేసిక్గా మేకర్స్ 100 రిపోర్ట్ వేసినట్టు ఉన్నారు కదా, బట్ యాక్చువల్ 90 టచ్ అయింది. 90 కూడా దాటలేదు పూర్తిగా, లైక్ 89 పాయింట్ అలా సంథింగ్ ఉందన్నమాట. ఓవరాల్గా ఒక 90 యావరేజ్ రౌండ్ ఫిగర్ అనుకుందాం. బట్ అలాగైనా చాలా పెద్ద కంబ్యాక్. వాళ్ళు 100 వేసారు, 100 నమ్మకండి. 100 అయితే మాత్రం ఒరిజినల్ నెంబర్ కాదు, కానీ 90 పర్లేదు. సో గ్రేట్ డూడ్, నైస్, మంచి రిజల్ట్. అందరికి మంచి కంబ్యాక్ క్లియర్. నేను అలా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.